హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి బోటి కర్రీ ఎలా చేయాలనేది రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నాన్ వెజ్ కర్రీ కాబట్టి కంపల్సరీ 100 గ్రామ్స్ పైనే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంపల్సరీ ఫ్రెష్గానే నూరు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత బోటీ అయితే ఏదైతే ఉంటుందో మనం అది ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అంటే మనం మటన్ షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేయకుండా ఇస్తారు, అది మనం తర్వాత తెచ్చుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈసారి చూపిస్తాను మీకు. అది క్లీన్ చేసుకున్న తర్వాత నేను బాయిల్ చేసుకున్న బోటీ అన్నమాట ఇది. బాయిల్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, ఇది నేను బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత చూసారు కదా, బోటీ మగ్గిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం వచ్చేసి నేను ఇంట్లో పట్టించిందేనండి, 5-6 స్పూన్ల కంపల్సరీ కారం పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా ఆయిల్ అవి సరిపడా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. కారం కూడా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి అండి. నూనెలో కారము బోటి రెండు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ సాల్ట్ అన్నది తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. నేను బాయిల్డింగ్ అన్నది కొద్దిగా ఫస్ట్ చేశాను, తర్వాత మళ్ళీ కొద్దిగా బాయిల్డ్ అవ్వడం కోసం అంటే నేను గోంగూర బోటి చేస్తున్నాను. గోంగూర మగ్గడానికంటే ముందుగా నేను వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కేజీన్నర బోటీకి 4 కట్టల గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర గ్రేవీ గోంగూర మాత్రమే పనికి వస్తుంది. తెల్ల తర్వాత సాల్ట్ వేసుకొని ఆ వాటర్ అంతా ఇనికిపోయే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఎర్ర గోంగూర మాత్రం వేయండి. నేను 4 కట్టల గోంగూర అది బాగా ఉడికిపోయిన తర్వాత మనం గోంగూర బాగా మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు నాకు కేజీన్నర బోటీకి అంటే ఇలా చూసారు కదా, అక్కడ చూసినట్టుగా అలా దగ్గరకు వచ్చేదాకా ఉంచేసి దింపేసుకోవడం అండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి నాకు మా అమ్మగారు చేసి పెట్టారు, నాకు రాదు చేయడం. నెక్స్ట్ టైం నేనే ట్రై చేస్తాను. ఓకేనా అండి. నెక్స్ట్ విషయం ఏంటంటే బోటీ గోంగూర చేసేటప్పుడు దానికి మసాలాలు వేయరు, అది గుర్తుంచుకోండి. ప్లెయిన్గా చేసినప్పుడు మాత్రమే మసాలాలు వేస్తారు. ఓకేనా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి. మీరు చేసే ఆ సపోర్ట్ వల్ల ఫర్దర్గా నేను చేసే వీడియోస్కి సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా అండి. నేను ఇంకా వీడియోస్ తీస్తానండి. మీరు ప్రోత్సాహమే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకేనా అండి. బాయ్, థ్యాంక్ యూ.